హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్నైతే మనం బ్యాక్ పార్ట్‌నైతే కట్ చేసాం కదా! ఇదిగోండి ఇక్కడ. ఈ బ్యాక్ పార్ట్‌ని తీసి ఇలా క్రాస్‌గా మనం ఈరోజు ఫ్రంట్‌నైతే తీసేద్దాం. అది కూడా మనం ఆది బ్లౌజ్ తోటి తీసే మెజర్‌మెంట్లు ఇవన్నీ కూడా. ఓకేనా? ఇదిగోండి ముక్కని ఈ విధంగా వేశాను. చూడండి ఇక్కడ మీకు హ్యాండ్ రావాలి కదా! హ్యాండ్ రావాలి కాబట్టి ముక్కని ఎలా సరిపెట్టాలో మీకు చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్‌ని తీసుకొని ఆది బ్లౌజ్ హ్యాండ్‌ని కింద కొంచెం మనం మడతకి వదిలేసుకుని అక్కడి నుంచి పెట్టుకుని హైట్ ఎక్కడి వరకు వచ్చిందో ఒక టిక్ మార్క్ చేసుకోండి. ఈ టిక్ మార్క్ వరకు మీకు క్లాత్ అవసరం కాబట్టి ఈ ముక్క ఇలా కిందకి పెడితే మీకు హ్యాండ్ రాదు. ఇక్కడ ముక్క చూడండి మిగులుదనమాట. అందుకే పైకి ఇలా పెట్టుకోవాలి. పైకి ఇలా పెట్టుకుని షోల్డర్ దగ్గర సరిపోయిందా చూసుకోవాలి క్లాత్. అలాగే చూడండి ఆ చివరన సంక దగ్గర ముక్క మనం అతుక్కోవాల్సి వస్తుంది. అది ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు హ్యాండ్కి సరిపోద్ది. కట్ రాకుండా చూసుకోవాలని చూపిస్తున్నాను చూడండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. క్రాసు రావాలి. అలాగే మొక్క మీకు ఈ సైడు సంక దగ్గర చూడండి నేను గీస్తున్నానే ఇక్కడ అతుక్కునేలాగా పెట్టుకుంటే మీకు మొక్క సరిపోద్దని చెప్తున్నాను. కొన్ని ముక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగా క్రాస్గా వేసి మనం సంక ఎలా ఉందో అలాగా, షోల్డర్ ఎలా ఉందో అలాగా గీసి వేసాం. మీకు తెలుసు కదా, అక్కడక్కడ కొద్దిగా గీసి ఉంచుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ ముక్క మెడని తీసుకుని ఫ్రంట్ ముక్క మనం ఏం తీసామండి, హుక్స్ పెట్టి తీసుకున్నాం. ఇక్కడ పైన షోల్డరు ఖర్చు పైకి నిలబెట్టి పెడుతున్నాను అన్నమాట. అందుకోసమే ఖర్చు లైన్ గీయలేదు బ్యాక్ ముక్క మీద. ఇదిగోండి ఇలా నిలబెట్టాలి. మనకి ఏదైతే బ్యాక్ మెడ ఉందో ఆ మెడ మీదగా నిలబెట్టి చూడండి ఇలాగా పైకి ఒక పావించు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని అది పైకి కలిపేసుకుంటే ఎదర మెడ వచ్చేస్తుంది చూడండి. ఈ పావించు ఏదైతే ఉందో మనం మెడ కుట్టుకోవడానికి ఖర్చు అన్నట్టు. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ పట్టి కొలత కొలుద్దాం రండి. క్రాస్ బెల్ట్ దగ్గర ఒక మార్కింగు, కిందకు ఒక మార్కింగ్, 3 మార్కింగ్లు చేశాను. ఎందుకంటే ఈ ఖర్చు మధ్యలో ఈ డాట్ వేసుకోవడానికి, ఇక్కడ ఈ ఖర్చు ఈ రెండిట్లో జాయింట్ చేయడానికి. ఓకేనా? అందుకోసం మూడు మార్కింగ్లు. ఇది పైకి కలిపేస్తే పట్టీ కొలత అన్నమాట. అది ఆది బ్లౌజ్తో పట్టీ కొలత ఈజీగా మెజర్మెంట్ తీయచ్చు. ఇక్కడ వరకే పట్టీ కొలత. ఓకేనా? 3వ గీత వరకే. ఇంతేనండి. ఇదేం పైకి మెడ వెళ్ళిందన్నమాట. మీకు ఎంత ఈజీగా ఆది బ్లౌజ్తో ఒకే విధానంలో వచ్చేస్తాయి అన్నమాట. అదే టేప్తో అయితే మీరు మెడని 5 ఒక్కొక్కరు 5 పెట్టచ్చు, 6 పెట్టచ్చు. అలాగా చిన్న మెడ కావాలంటే 5, కొంచెం పెద్దది కావాలంటే 6లో పెట్టుకోవచ్చు అనమాట టేప్ కొలతలతోటి. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఈ ముక్క అతుక్కోవాలన్నమాట. చంక ఎత్తుని క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ చేసి నేను కొలిచి వేసాను. అది తెలుసు కదా మీకైతే. ఇదిగోండి బ్యాక్ ఇంకా పని ఉండదు. బ్యాక్ తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ముఖ్యమైనది ఏంటి మనకి, ఛాతి పొడవుకి చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చుకి ఒక లైన్ గీసుకుని ఛాతి పొడవుకి ఈ విధంగా తీసుకోవాలి. ఇటువైపు ఉన్న ముక్కని తీసుకుని చూపిస్తాను. ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ కదా. ఇదిగోండి షోల్డర్ మధ్యలో పట్టుకుని కింద పెద్ద డాట్ ఉంటుంది కదా, క్రాస్ బెల్ట్ వదిలేసి ఆ పెద్ద డాట్ దగ్గర ఒక కుట్టు ఉంటుంది, అక్కడ మార్కింగ్ చేసి కిందకు పావించి మార్కింగ్ చేసుకోండి. ఇది ఖర్చు కుట్టుకోవడానికి అనమాట. క్రాస్ బెల్ట్ ఫ్రంట్ ముక్క అతుకుతాం కదా, మరి అతికేటప్పుడు ఖర్చు కావాలి కదా, దానికన్నమాట. ఇదిగోండి ఈ ఆ పట్టీ కొలత ఛాతి పొడవు మనకి సంగ ఎత్తు కలిపేస్తే క్రాస్ వచ్చేస్తుంది ఫ్రంట్ ముక్కకి. ఈ మెడ సరిగ్గా లేదు ఎదరమడని రౌండ్ చేస్తున్నాను అనమాట. చూడండి రౌండ్ రావడానికి ఎప్పుడు కూడా పక్కకి వెళ్ళాలి కానీ కిందకి రాకూడదని మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇలాగా మెడల్ని ఇలా రౌండ్ తిప్పుకోవచ్చు. మీకు రాకపోతే రౌండ్ సరిగ్గా రాలేదనిపించుకున్నప్పుడు కొంచెం రౌండ్ తిప్పుకోవచ్చు నీట్గా. అంతేనండి. ఫ్రంట్ ముక్క చాలా ఈజీగా కట్ చేసినట్టే ఉంటుంది. ఎందుకంటే ఇది మీకు ఆది బ్లౌజ్తో కటింగ్ కాబట్టి. అదే కొంచెం టేప్ కొలతలతో అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ సైజుకి ఏ సైజు ఇది, ఏ సైజుకి మనం ఏం కట్ చేస్తున్నాము, ఎలా మెడలు పెడుతున్నాము, సైజు బట్టే మెడలు దింపాలి. మెడలను బట్టి కూడా మనం సంకలోతులను దింపాలి. అలా బోల్డ్ కన్ఫ్యూషన్స్ ఉంటాయంటే అది టేప్ కొలతలతో అన్నీ గుర్తుండాలి. అదే మనం ఆది బ్లౌజ్తో అయితే ఒకే విధానం అన్నమాట. ఇది ఒకే విధానంలో ఉంటుంది కాబట్టి ఈజీ అని చెప్పుకోవచ్చు. చూడండి ఈ ముక్కలు ఇక్కడ అతుక్కోవాలన్నమాట. చూసారా, ఇలా ముక్కని సరిపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆ ముక్కలు అతకడం వల్ల హ్యాండ్కి సరిపడ ముక్క మిగిలింది. ఆ ముక్క కోసం చూసుకుంటే ఇంత మిగలదు హ్యాండ్కి. మీకు ఇందాక చూపించాను కదా.
ఇలా సరిపెట్టుకోవాలన్నమాట ముక్కనైతే. ఇదిగోండి కిందైతే హెచ్చు తగ్గులు రాసులు తీసేసి ఇక్కడ మీరు ఊరికే ముక్కను తిప్పేసుకోవాలంటే పావించి సరిపోద్ది. కాదు చేతికుట్టు వేయాలి అనుకుంటే ఎక్కువ తీసుకోవాలి, ఇంచు తీసుకోవాలి. చూడండి ఇది ఇలాగా చేయి చివర ముక్క తిప్పేసి కుట్టేస్తాం కదా, చేతి కుట్టిన అవసరం లేకుండా, దానికైతే తక్కువ తీసుకోవాలని చూపిస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసి ఎక్కడి వరకు వచ్చింది చేయి చివర మార్కింగ్ చేసుకుని హైట్ ఎక్కడి వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్, పావించి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇది సంక ఎత్తు, పావించి ఎక్స్ట్రా మార్కింగు రెండిట్లకి చేసుకోవాలి కుట్టుకోవడానికి. ఓకేనా? ఇదిగోండి 1.5కి మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి మీరు ఏదైతే సంక ఎత్తు మార్కింగ్ చేశారో అక్కడికి హ్యాండ్ని అలా క్రాస్గా కలిపేస్తే మీకు హ్యాండ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంతేనండి. క్రాస్ అనేది మనం ఎప్పుడు కూడా క్రాస్ కటింగు ఆది బ్లౌజ్ తోటి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట, తెలుసుకోవాలి. కానీ చేయి చివర చూడండి, చేయి చివర ఎక్కడ వరకు వచ్చింది కదా, ఎక్కడ వరకు వచ్చింది, మరి మిగతాది ఖర్చు అన్నట్టు. ఓకేనా? ఇదిగోండి హ్యాండ్ ఎంత ఈజీగా కట్ చేశారో చూసారు కదా మీరే. ఇక్కడే కొంచెం కట్ చేసుకుంటే షోల్డర్ దగ్గరికి కరెక్ట్గా చెయ్యొచ్చు ఇలాగా. ఇదిగోండి క్రాస్ బెల్ట్లు అయితే ఇంకా కట్ చేద్దాం రండి. క్రాస్ బెల్ట్కి కింద ఒక లైను, ఎదరొక లైను. అసలు క్రాస్ బెల్ట్కి ఎంత ఈజీ అంటే ఈ మెథడు, మీరు బ్లౌజ్ అంతా టేపు కొలతలతో కొలిసినా కానీ క్రాస్ బెల్ట్ ఇలా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏంటంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు, అన్ని కొలతలు కొలవవసరం లేదు. మీ ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా దిగిపోద్ది అన్నమాట. చూసారా? ఈ విధంగా క్రాస్ బెల్ట్ని కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. మీరు ఒకటి గమనించండి, టైలరింగ్లో మీరు చాలా వీడియోలు రకరకాలు చూస్తూ ఉంటారు. అప్పుడు తెలివిగా ఒకటి ఆలోచించండి. ఇక్కడ మీరు తెలివైన వారైతే ఏం చేస్తారంటే, ఈ విషయం కోసం మాట్లాడుకుందాము. ఇక్కడైతే క్లాత్ చూడండి, ఈ విధంగా వేస్తాం కదా మనం, అసలు క్లాత్ బ్లౌజ్ని ఇలాగే వేస్తామన్నమాట. అయితే ఇక్కడ డిజైన్ చూడండి ఇలా పక్కగా వచ్చేసింది, అందుకోసం ఇంకా తప్పదు క్లాత్ని ఇలా మార్చాలి. చూడండి ఇలా వేయం అసలు మనం క్లాత్ని, అంటే సాగే తత్వం ఉండదన్నమాట ఈ విధంగా వేయడం వల్ల. కానీ ఇక డిజైన్ రాంగ్గా వచ్చేస్తుంది కాబట్టి తప్పదు, నిదానంగా రావాలంటే ఇలా వేయాలి కొన్ని క్లాత్లు. కానీ మీకు చెప్తున్నాను చూడండి, బ్యాక్ని ఫ్రంట్ని వేసి నీట్గా కట్ చేసేస్తున్నాను. అయితే తెలివిగా టైలరింగ్ నేర్చుకోవడానికి మాట్లాడుకుంటున్నాం కదా, అది ఏంటంటే మీరు తెల్లారులైతే చాలా వీడియోలు చూస్తారు, ఎంతోమంది ఎన్నో విధాలుగా మెథడ్లో కటింగ్ చేస్తారు. అయితే అందరూ ఒకేలా కటింగ్ చేయరు, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకటి గమనించాలి, మీకు ఎక్కడైతే క్రాస్ బెల్ట్ కటింగ్ స్టిచ్చింగ్ నచ్చుతుందో అది గ్యాదర్ చేసి మీ కటింగ్లోకి తెచ్చుకోవాలి. అలాగే ఫ్రంట్ బ్యాక్ ప్రతిదీ కూడా మీకు నచ్చింది, మీకు ఈజీగా ఉన్నది అనుకున్నదని గ్యాదర్ చేసి దాన్ని మీరు సెట్ చేసుకోవాలి మీ కటింగ్లో. అప్పుడు మీది ఇంకో మోడల్ అవుతుంది అనమాట, మీ మెథడ్ వేరే అవుతుంది. ఇలా మనం టైలరింగ్లో చాలా ఈజీగా కొత్త వారం ముందుకెళ్ళొచ్చు అని చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.